నమస్కారం ప్రేక్షకమిత్రులారా. ఈ విశ్వంలో గ్రహాలు మారినప్పుడు మన జీవితాలు కూడా మారుతాయి. కొన్ని రోజులే మన అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి అత్యంత కీలకమైన 4 రోజులు ఇప్పుడు తులారాశివారి జీవితంలో ప్రారంభం కాబోతున్నాయి. మీరు తులారాశివారైతే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ధనయోగం, ప్రేమలో మార్పులు, కుటుంబ సమస్యలకు పరిష్కారం, దేవుని అనుగ్రహం, శత్రువులపై విజయం జరగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గ్రహాల కదలికలు చాలా శక్తివంతంగా మారాయి. శని, శుక్రుడు, చంద్రుడు కలిసి మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపబోతున్నారు. ఈ వీడియో ప్రారంభించే ముందు మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ ఆస్ట్రాలజీ పరిహార్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే కమెంట్లో మీరు ఎక్కువగా నమ్మే దేవుని పేరు తప్పకుండా టైప్ చేయండి. ఓం నమఃశివాయ, జై శ్రీరామ్, వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ తల్లి, ఏ దేవుణ్ణైనా మీరు నమ్మితే వారి పేరు కమెంట్ చేయండి. మీ కోరికలు త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే ఆలస్యం చేయకుండా మే 16, 17, 18, 19 తేదీల తులారాశివారి పూర్తి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కాని వారి మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎవరికీ నష్టం చేయాలని అనుకోరు. అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే సహాయం చేయాలని భావిస్తారు. ఈ రాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందం, ప్రేమ, కుటుంబం, గౌరవం, మంచి పేరు అనే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో గొడవలు ఉండకూడదని భావిస్తారు. అయితే వీరి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే ఎక్కువగా అందరినీ నమ్మేయడం. ఎదుటివారు ఎలా ఉన్నారో పూర్తిగా తెలుసుకోకుండా మనసు తెరిచి మాట్లాడేస్తారు. అదే తరువాత కొన్నిసార్లు బాధకు కారణమవుతుంది. మే 16 నుంచి 19 వరకు ఈ తులారాశివారిపై గ్రహాల ప్రభావం చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శని, చంద్రుడు, శుక్రుడు కలిసి మీ ఆలోచనలను ప్రభావితం చేయబోతున్నారు. గతంలో మీరు పడిన కష్టాలు, మోసాలు, నమ్మినవాళ్ల వల్ల వచ్చిన బాధలు మళ్లీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. కాని ఈసారి మీరు మునుపటిలాగా బలహీనంగా ఉండరు. మీలో ధైర్యం పెరుగుతుంది. జీవితంలో ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు నటిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఈ 4 రోజులు మీకు కళ్లకు కట్టినట్టు నిజాలు చూపించే సమయం. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ఇప్పుడు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత టెన్షన్ కనిపించినా పెద్ద ప్రమాదం ఉండదు. మీరు ధైర్యంగా ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. ఈ సమయంలో తులారాశివారు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. బయటకి ఏమీ చెప్పకుండా లోపల బాధపడడం మానేయాలి. మీ మనసులో ఉన్న మాటలను మీకు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాలి. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెళ్లి కానివారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాత బంధువులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. కొన్ని సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తులు కూడా మళ్లీ సంప్రదించే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చయిపోయే పరిస్థితి ఉండొచ్చు. కాని ఇప్పుడు కొంచెంగా నిల్వ చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. మీకు రావలసిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వడం మంచిది కాదు. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకునే అవకాశం ఉంది. తులారాశి మహిళలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలకైనా వెంటనే బాధపడకండి. మీ అందం, మీ మంచితనం చూసి అసూయపడేవాళ్లు కూడా ఉంటారు. కాబట్టి మీ విజయాలను అందరితో చెప్పుకోవడం మంచిది కాదు. మగవారికి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతల విషయంలో ఒత్తిడి పెరిగినా చివరికి గెలిచేది మీరే. ఈ సమయంలో మీరు వెళ్లాల్సిన ముఖ్యమైన దేవాలయం శివాలయం. సోమవారం రోజు శివుడికి పాలు అభిషేకం చెయ్యండి. శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించండి. శనివారం రోజు శనేశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఈ 4 రోజులు తులారాశివారికి ఒక పరీక్షలాంటివి. కాని అదే సమయంలో ఒక కొత్త ప్రారంభం కూడా. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు దగ్గరపడుతోంది. మీ ఆలోచనలు మంచిగా ఉంచండి. ఎవరికీ చెడు చెయ్యకండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీ జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. మే 16 నుంచి 19 వరకు
తులారాశివారిపై గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా పనిచేయబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుడు మీ రాశికి కొంత అనుకూలంగా ఉండడం వల్ల జీవితంలో సంతోషాన్ని ఇచ్చే సంఘటనలు కనిపిస్తాయి. కాని శని ప్రభావం కారణంగా కొన్ని విషయాల్లో ఆలస్యం, ఆలోచనలు, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే ఒకవైపు ఆనందం కనిపిస్తుంటే మరోవైపు టెన్షన్ కూడా ఉంటుంది. ఈ రెండు పరిస్థితులను సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం. మే 16 శనివారం రోజు మీకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో కొంత ఆలస్యం కనిపించవచ్చు. ఉదయం నుంచే మనసు కొంచెం భారంగా అనిపించవచ్చు. కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మారడం మొదలవుతుంది. ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రావచ్చు. మీకు దూరంగా ఉన్న వ్యక్తి నుంచి సమాచారం వచ్చే అవకాశముంది. ఉద్యోగం చేస్తున్న వారికి సీనియర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మాటల్లో కొంచెం పొరపాటు జరిగినా అపార్థం వచ్చే అవకాశముంటుంది. వ్యాపారం చేసే తులారాశివారికి ఈరోజు కొత్త ఆలోచనలు వస్తాయి. కాని వెంటనే పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు సాయంత్రం తర్వాత దేవాలయ దర్శనం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా శనేశ్వర స్వామిని దర్శిస్తే మీపై ఉన్న నెగిటివ్ ప్రభావం తగ్గుతుంది. మే 17 ఆదివారం రోజు చంద్రప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తుంది. ఇంట్లో ఆనంద వాతావరణం కనిపిస్తుంది. కొందరికి బంధువుల ఇంటికి వెళ్లే అవకాశముంటుంది. చిన్న చిన్న శుభవార్తలు వినిపిస్తాయి. అయితే ఈరోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరు ఏదైనా చిన్న మాటన్నా వెంటనే బాధపడే అవకాశముంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. ఈరోజు ప్రేమ విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. మీ మనసులో ఉన్న వ్యక్తినుంచి మంచి స్పందన రావచ్చు. పెళ్లైన వారికి జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గే అవకాశముంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి శరీరానికి విశ్రాంతి అవసరం. మే 18 సోమవారం రోజు శివ అనుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఉద్యోగం మారాలని అనుకునేవారికి మంచి సూచనలు కనిపిస్తాయి. కొందరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం చేసే తులారాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాని ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ఈరోజు మీ మనసులో పాత విషయాలు ఎక్కువగా తిరుగుతాయి. గతంలో మీకు జరిగిన అన్యాయం గుర్తుకురావచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీకు అన్యాయం చేసిన వారే తర్వాత మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు శివాలయంలో అభిషేకం చేస్తే మంచి ఫలితముంటుంది. ముఖ్యంగా పాలు, నీటితో శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. మే 19 మంగళవారం రోజు కుజప్రభావం బలంగా ఉంటుంది. ఈరోజు మీలో ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు భయపడ్డ విషయాల్లో ఇప్పుడు మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశముంది. వ్యాపారులకు లాభం కనిపిస్తుంది. కోర్టు, భూమి, డాక్యుమెంట్లకు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అయితే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీ మాటల వల్ల మంచి సంబంధం దెబ్బతినే అవకాశముంది. ఇంట్లో పెద్దలతో వాదనలు చేయకండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న విషయాన్ని పెద్దది చేయకూడదు. ఈరోజు హనుమాన్ స్వామిని దర్శిస్తే మంచి శక్తి వస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల భయం తగ్గుతుంది. మొత్తం మీద ఈ 4 రోజులు తులారాశివారికి జీవితంలో ఒక కొత్త దారిని చూపించే సమయం. కష్టాలు ఉన్నా చివరికి మంచి ఫలితం కనిపిస్తుంది. దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే విజయం మీ ముందే ఉంటుంది. తులారాశివారికి ఈ మే 16 నుంచి 19 వరకు ఉద్యోగం మరియు డబ్బు విషయాల్లో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాలేదని బాధపడుతున్నవారు ఇప్పుడు కొంత ఉపశమనం పొందే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల దృష్టి మీ మీద పడుతుంది. మీరు చేసిన పని ఇప్పటివరకు ఎవరికీ కనిపించకపోయినా ఇప్పుడు మీ ప్రతిభ బయటపడే సమయం వచ్చింది. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు కూడా వచ్చే సూచనలున్నాయి. మొదట్లో భయంగా అనిపించినా తర్వాత అదే మీకు మంచి పేరు తీసుకువస్తుంది. ఇప్పటివరకు ఉద్యోగం కోసం తిరుగుతున్న తులారాశివారికి ఒక మంచి సమాచారం వినిపించే అవకాశం కనిపిస్తోంది. మీరు ఊహించని చోటనుంచి అవకాశం రావచ్చు. గతంలో మీరు పెట్టిన అప్లికేషన్ ఇప్పుడు ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఇంటర్వ్యూకు వెళ్లేవారు భయం తగ్గించుకోవాలి. మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతోంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని అందరితో చెప్పుకోవద్దు. కొందరి దృష్టి వల్ల పనులు ఆలస్యమయ్యే అవకాశముంటుంది. వ్యాపారం చేసే తులారాశివారికి ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లాభం కనిపించినా తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర పనిచేసేవారిని పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలున్నాయి. గతంలో మీకు మోసం చేసిన వ్యక్తి మళ్లీ మీ దగ్గరకు రావచ్చు. అలాంటి వారిని మళ్లీ నమ్మకండి.
మే 17 మరియు 18 తేదీల్లో వ్యాపారులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరికి బయట ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశముంది. ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి లాభం కనిపిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న గొడవలు వచ్చే సూచనలున్నాయి. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. డబ్బు విషయానికొస్తే తులారాశివారు ఈ 4 రోజుల్లో కొంత ఉపశమనం పొందుతారు. ఇప్పటివరకు వచ్చిన డబ్బంతా ఖర్చయిపోయే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొంత డబ్బు నిల్వ చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. కొందరికి బంగారం లేదా కొత్త వాహనం గురించి ఆలోచనలు వస్తాయి. అయితే అప్పు తీసుకుని పెద్ద ఖర్చులు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా మే 19 తేదీన మీకొక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టమని చెప్పే అవకాశముంది. కానీ వెంటనే ఒప్పుకోకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ సంతకం అవసరమైన పత్రాలను పూర్తిగా చదివాకే సైన్ చేయండి. తులారాశి మహిళలకు ఈ సమయంలో ఇంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల చదువు, ఆరోగ్యం, ఇంటి అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. అయినా చివరికి డబ్బు సమస్య పూర్తిగా చేతికందకుండా పోదు. దేవుని అనుగ్రహంతో అవసరమైన సమయానికి డబ్బు అందే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాల్లో ఈ 4 రోజులు మీకొక పెద్ద పాఠం నేర్పించే సమయం. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారు, ఎవరు మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీ కష్టాన్ని నమ్మండి. దేవుడిపై విశ్వాసముంచండి. మీ శ్రమ వృధా కాదు. తులారాశివారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. బయట ఎంత పని ఉన్నా చివరికి కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఈ రాశివారికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే తమ బాధను బయటపెట్టరు. అందరికోసం నవ్వుతూ ఉంటారు కాని లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, బాధలు దాచుకుంటారు. మే 16 నుంచి 19 వరకు ఈ భావోద్వేగాలు ఎక్కువగా కనిపించే అవకాశముంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు. ముఖ్యంగా మీ మాటను ఎవరో అర్థం చేసుకోకపోవడం వల్ల బాధపడే పరిస్థితి ఉంటుంది. మీరు మంచి కోసం చెప్పినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. కాబట్టి కోపంగా మాట్లాడకండి. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత టెన్షన్ కనిపిస్తుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మందులు సమయానికి వేయించాలి. కుటుంబంలో గతంలో ఉన్న పాత గొడవలు మళ్లీ బయటకు వచ్చే అవకాశముంది. కానీ ఈసారి మీరు తెలివిగా వ్యవహరిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ప్రేమ విషయాల్లో తులారాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని పూర్తిగా నమ్మేస్తారు. కానీ అదే కొన్నిసార్లు బాధకు కారణమవుతుంది. ఈ 4 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి కొన్ని పరీక్షలు కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపించవచ్చు. ఫోన్ మాట్లాడే తీరు, దూరంగా ఉండటం వంటి విషయాలు మీ మనస్సును బాధపెట్టవచ్చు. కాని తొందరగా అనుమానపడకండి. కొంత సమయం తర్వాత నిజం మీకే తెలుస్తుంది. పెళ్లికాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి విషయాలు మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంబంధం చూసుకుంటున్న వారికి ఆలస్యం తగ్గి ముందడుగు పడే అవకాశం ఉంది. అయితే జాతకాలు చూసేటప్పుడు పూర్తిగా నమ్మకమైన వారిని సంప్రదించాలి. వివాహమైన తులారాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయం. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న చిన్న చిన్న దూరాలు తగ్గే అవకాశం ఉంది. కలిసి మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. కొందరికి కలిసి ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే మూడో వ్యక్తి మాటలు నమ్మి గొడవలు పెట్టుకోవద్దు. మీ కుటుంబ విషయాలు బయటివారితో ఎక్కువగా మాట్లాడకండి. తులారాశి మహిళలకు ఈ సమయంలో భావోద్వేమాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయానికే కన్నీళ్లు వచ్చే అవకాశముంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఇది చంద్రప్రభావం వల్ల వస్తున్న మార్పు మాత్రమే. మీరు దేవుణ్ణి ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. పిల్లల విషయంలో కొంత ఆనందం కనిపిస్తుంది. చదువులో లేదా ఉద్యోగంలో పిల్లలు మంచి ఫలితాలు తీసుకురావచ్చు. ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. బంధువులతో దూరంగా ఉన్న సంబంధాలు మళ్లీ దగ్గరవుతాయి. మే 16 నుంచి 19 వరకు తులారాశివారికి గ్రహాల ప్రభావం బలంగా ఉన్నందున కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి. ఇవి చిన్నవిగా కనిపించినా మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీ పనులు ఆలస్యం అవుతున్నాయి. కాబట్టి శనివారం రోజు శనేశ్వర స్వామిని దర్శించడం చాలా మంచిది. శనివారం ఉదయం స్నానం చేసి నల్లబట్టలు కాకుండా శుభ్రమైన తెల్ల లేదా లైట్ కలర్ బట్టలు ధరించి శని ఆలయానికి వెళ్ళాలి. అక్కడ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు దానం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
ఇలా చేస్తే మీ మీద ఉన్న చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది, శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. సోమవారం రోజు శివుడిని దర్శించడం తులారాశివారికి చాలా మంచిది. పాలు లేదా నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. మీ మనసులో ఉన్న కోరికను శివుడికి చెప్పండి. ఈ సమయంలో మీ మానసిక ఒత్తిడి తగ్గడానికి శివారాధన చాలా ఉపయోగపడుతుంది. మంగళవారం రోజు హనుమాన్ స్వామిని దర్శించండి. హనుమాన్ చాలీసా చదవండి. మీకు ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి హనుమాన్ అనుగ్రహం చాలా అవసరం. శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయండి. మీ ఇంట్లో ధన సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తాయి. కొందరికి కొత్త ఆదాయం వచ్చే మార్గాలు కూడా కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో పేదవారికి అన్నదానం చేయడం చాలా మంచిది. మీ శక్తికి తగ్గట్టు సహాయం చేయండి. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల మీ ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. పక్షులకు గింజలు వేయడం కూడా మంచిది. అదృష్ట రంగులు తెలుపు, లైట్ బ్లూ, క్రీమ్ కలర్. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగుల బట్టలు ధరించడం మంచిది. అదృష్ట సంఖ్యలు 6 మరియు 9. ముఖ్యమైన తేదీలు 17 మరియు 19. ఈ 4 రోజుల్లో మీరు దేవుణ్ణి నమ్మి ప్రశాంతంగా ముందుకు వెళితే మీ జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న కష్టాలు మెల్లగా తగ్గిపోతాయి. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ తిరిగి వచ్చే సమయం దగ్గరపడుతోంది. మే 16 నుంచి 19 వరకు తులారాశివారికి ధనయోగం మెల్లగా ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోవడం, సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఒక సమస్య పోతే ఇంకో సమస్య రావడం వంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల కదలికలు మీ పరిస్థితిని మెల్లగా మార్చే దిశగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ జీవితంలో ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగే సూచనలు ఉన్నాయి. మీకు రావలసిన డబ్బు చాలా రోజులుగా ఆగిపోయుంటే ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు కావచ్చు. కొందరికి అనుకోని చోట్నుంచి డబ్బు అందే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మీరు చేసిన మంచి పనికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. ఉద్యోగంలో జీతం పెరగడం, బకాయిలు రావడం లేదా కొత్త ఆదాయం వచ్చే మార్గం కనిపించడం వంటి అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. కొందరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచించే అవకాశం ఉంది. మరికొందరికి పాత ఆస్తి సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదాలు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. అయితే డాక్యుమెంట్ల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎవర్నీ పూర్తిగా నమ్మి సంతకాలు చేయకండి. ఒకసారి పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోదు, కానీ మెల్లగా మంచి దిశగా తీసుకెళ్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకొక పాఠం నేర్పించాయి. ఇప్పుడు మీరు డబ్బు విలువ అర్థం చేసుకుంటారు. అవసరం లేని ఖర్చులు తగ్గించే ఆలోచన వస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో విలాసవంతమైన వస్తువులపై ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. కానీ అవసరం ఉన్న వాటికే డబ్బు ఖర్చు చేయడం మంచిది. వ్యాపారం చేసే తులారాశివారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు లాభం తీసుకురాగలవు. బయట ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి కూడా అవకాశాలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఒక్కరినీ నమ్మి డబ్బు పెట్టకండి. మీ అదృష్టం పెరుగుతున్న సమయంలో కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడవచ్చు. తులారాశి మహిళలకు ఈ సమయంలో బంగారం లేదా ఇంటి అలంకరణ వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. కొందరికి కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొంత ఆర్థిక భరోసా కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మొత్తం మీద ఈ 4 రోజులు తులారాశివారికి ఆర్థికంగా మెల్లగా పైకి తీసుకెళ్లే సమయం. ఇప్పటివరకు మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు మెల్లగా తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు నిజాయితీగా శ్రమిస్తే దేవుడు మీ కష్టానికి ఫలితం తప్పకుండా